ఓం శాంతి. బాబా అంటున్నారు, చాలా కాలం నుంచి పరమాత్మ నుంచి విడిపోయి ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నాం కదా. ఈ మహత్వం గురించి చెప్తున్నారనమాట బాబా. ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు కల్పపూర్వం చాలా సమయం నుండి విడిపోయిన బాబా స్మృతిలో తప్పించేటటువంటి లేదా అవ్యక్త కలయిక జరుపుకునే శుద్ధ సంకల్పంలో రమించేటటువంటి తమ స్నేహమైన దారంతో బాబ్దాదను కూడా బంధించేటటువంటి మరియు అవ్యక్తుడిని కూడా మీ సమానంగా వ్యక్తంలోకి తీసుకువచ్చే వారికి ఆ కొత్త కొత్త పిల్లలు లేదా సాకర్ దేశంలో దూరదేశవాసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకునేటందుకు బాబ్దాద విశేషంగా రావాల్సి ఉంటుంది. కనుక ఎవరు శక్తిశాలి అయ్యారు, బాబాను బంధించేవారుగా అయ్యారు అని అడుగుతున్నారు. అవ్యక్త స్థితిలో ఉండి బాబాని మీ దీంట్లో బంధించేవారుగా అయ్యారా? బంధించబడిన వారా లేదా సంబంధించని వారా? బాబా చెప్తున్నారు, ఓహో పిల్లలు, సబాస్ పిల్లలు అని. కొత్త పిల్లలంటే బాబ్దాదాకి విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకు? నిశ్చయానికి సదా విజయం లభిస్తుంది. విశేష స్నేహానికి ముఖ్య కారణం ఏమిటంటే కొత్త పిల్లలు సదా అవ్యక్త మిలనం జరుపుకునే శ్రమలో ఉంటారు. అవ్యక్త రూపం ద్వారా వ్యక్త రూపం ద్వారా చేసిన చరిత్రలను అనుభవం చేసుకునే శుభ ఆశల దీపం సదా వెలిగి ఉంటుంది. ఇలా శ్రమ చేసేవారు ఫలం ఇచ్చేటందుకు విశేషంగా బాబ్దాద కూడా స్వతహాగా స్మృతి వస్తారు. అందువల్లనే ఈరోజు ప్రియ స్మృతులు శుభోదయం మరియు నమస్తే విశేషంగా కొత్త పిల్లలకు మొదట ఇస్తున్నారు. తర్వాత పిల్లలందరూ ఉంటారు. ఇప్పుడు వ్యక్తం ద్వారా అవ్యక్త మిలనం సదాకాలికంగా ఉండదు. అందువల్లనే వచ్చిన తర్వాత వెళ్ళిపోవలసి ఉంటుంది. అవ్యక్త రూపంలో అవ్యక్త సంభాషణ సదాకాలికంగా ఉంటుంది అని అంటున్నారు పరమాత్మ. ఓం శాంతి. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా ఉండాలి అంటే వ్యక్తులను ఫాలో అవడం కాదు, అవ్యక్త మురళిని ఫాలో అవ్వండి. బాబా మన వెంటే ఉండి అన్ని కార్యాలు కూడా జరిపిస్తారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. వ్యక్తుల వెనక పడి మోసపోవద్దు. చాలా కోల్పోతాం అన్నమాట. మన భాగ్యాన్ని కోల్పోతాం. అచ్చా.